హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ శివ. ఈరోజు మనం క్లాస్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఖచ్చితంగా ఏపీ డిఎస్సి కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, అలాగే డిఎస్సిలో హెచ్జిటికి, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లోనూ ఖచ్చితంగా ఒక్క మార్క్ అనేది ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నుంచి అడిగే అవకాశం ఉందండి, ఒక బిట్. సో కాబట్టి వీటి గురించి మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ సిమిలీ గురించి మనం తెలుసుకుందాం. సో సిమిలీ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ అండి. ఏంటంటే ఈ రెండు డిఫరెంట్ థింగ్స్ మధ్యన కంపారిజన్ చేసేటప్పుడు ఈ సిమిలీ అనేది యూజ్ చేస్తాం. అలాగే వీటిని లైక్, యాజ్, ఈ రెండింటి మనం గుర్తుపెట్టుకోండి. ఏదైనా కంపారిజన్ లైక్ను కానీ యాజ్ కానీ యూజ్ చేసి కంపారిజన్ చేస్తే అది మనకు సిమిలీ అని అంటాం. సో దీన్ని డిస్కస్ చేసే ముందు వాట్ ఈస్ ద ఫిగర్స్ ఆఫ్ స్పీచ్? ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే నథింగ్, ఏం లేదండి. ఒక విషయాన్ని మనం కొద్దిగా నార్మల్ ఆర్డినరీ వేలో చెప్పుకోకుండా దాన్ని కొద్దిగా హైలైట్ చేసి చెప్పడం అనమాట. కొద్దిగా ఇంపాక్ట్ఫుల్గా చెప్పడం అనమాట. సో అలా చెప్పే ఫామ్నే మనం ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అని అంటాం. మనకి ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి దగ్గర దగ్గర 10 దాకా ఉన్నాయండి. అరౌండ్ 10 దాకా ఉన్నాయి. మనం అన్నిటిని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద సిమిలీ. సిమిలీ అనేది ఏం చెప్పుకున్నామండి? కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్. రెండిటి మధ్య, రెండు డిఫరెంట్ థింగ్స్ మధ్య కంపారిజన్ చేయడము. అలాగే యూజింగ్ లైక్, యాజ్, లైక్ను కానీ యాజ్ కానీ అనే వర్డ్ని కానీ యూజ్ చేసి కంపేర్ చేయడాన్ని మనం సిమిలీ అంటాం. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే కనుక మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటుంది? హర్ స్మైల్ వాజ్ యాజ్ బ్రైట్ యాజ్ ఎ సన్. సో ఇక్కడ చూడండి, దేన్ని కంపారిజన్ చేస్తున్నారు? ఈ స్మైల్ను, హర్ స్మైల్, ఆమె స్మైల్ని దేంతో కంపేర్ చేస్తున్నారంటే యాజ్ బ్రైట్ యాజ్ ఎ సన్. సన్ యొక్క బ్రైట్నెస్, సూర్యుని బ్రైట్నెస్ ఎంత ఉందో అంత బ్రైట్నెస్ ఉంది అని చెప్పడం. ఎవరిది? ఆమె స్మైల్. చూడండి, అవి రెండు కూడా ఖచ్చితంగా డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ మనకి సిమిలీ అనేది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం రూల్ ప్రకారం చెప్పుకున్నాం కదా, లైక్ కానీ యాజ్ కానీ ఉంటే ఖచ్చితంగా అది సిమిలీ కిందకి వస్తుంది. ఇక్కడ చూడండి, యాజ్ అనేది ఇక్కడ యూజ్ చేశాడు, మరియు ఇక్కడ కూడా యూజ్ చేశాడు, యాజ్ బ్రైట్ యాజ్ సన్. సో కాబట్టి దీన్ని మనం సిమిలీ కింద తీసుకోవచ్చు. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ చూడండి, హీ ఫాట్ లైక్ ఏ లయన్. సో ఆయన ఎలాగా ఫైట్ చేశాడంటే లైక్ ఏ లయన్. సో లయన్ స్ట్రెంగ్త్ని, లయన్కున్న, సింహానికి ఉన్న శక్తిని ఆయనలో చెప్తున్నాడు అన్నమాట. హీ ఫాట్ లైక్ ఏ లయన్. సో ఒక లయన్ లాగా ఫైట్ చేసినాడు, అంత బ్రేవరీ గురించి చెప్తున్నాడు, అంత ధైర్యాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకు కీవర్డ్ లైక్. సో ఈ లైక్ ఉంది కాబట్టి అది మనకు సిమిలీ కిందికి రావడం జరుగుతుంది. సో కమింగ్ టు ద థర్డ్ వన్. సో థర్డ్ వన్ తీసుకున్నట్లయితే షీ స్విమ్స్ లైక్ ఏ ఫిష్. సో ఆమె ఎలాగ స్విమ్ చేస్తుందంటే లైక్ ఏ ఫిష్, ఫిష్ లాగా స్విమ్ చేస్తుంది. అంటే అంత న్యాచురల్గా ఆమె స్విమ్ చేస్తూ ఉంది అని కంపారిజన్ చేస్తున్నారు అనమాట. అంటే ఫిష్ని వాటర్లో ఎంత న్యాచురల్గా స్విమ్ చేయగలదో అంతే న్యాచురల్గా ఈమె కూడా స్విమ్ చేయగలదు అని చెప్తున్నాడు ఈ సెంటెన్స్లో. ఇక్కడ కూడా మనకు కీవర్డ్ ఏముందంటే లైక్ అని ఉందండి. సో మనకు లైక్ కానీ యాజ్ కానీ ఉంటే కనుక దాన్ని మనం సిమిలీ ఫిగర్ ఆఫ్ స్పీచ్గా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, హిజ్ వాయిస్ వాజ్ యాజ్ స్మూత్ యాజ్ సిల్క్. హిజ్ వాయిస్, ఆయన వాయిస్ ఎలా ఉందండి? యాజ్ స్మూత్ యాజ్ సిల్క్. సిల్క్ ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా ఉందని చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మనకు కీవర్డ్ యాజ్, స్మూత్ యాజ్ సిల్క్. ఇట్లా యాజ్ ఉన్నట్లయితే మనం దాన్ని సిమిలీ అని అంటాం. సో ద లాస్ట్ ఎగ్జాంపుల్, హీ రన్స్ లైక్ ఏ విండ్. సో వాడు ఎలాగ పరిగెత్తున్నాడు? లైక్ ఏ విండ్, గాలిలో పరిగెత్తున్నాడు. అంటే గాలి ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలదో అంత ఫాస్ట్గా వీడు పరిగెత్తగలడని కంపారిజన్ చేస్తున్నాడు. ఆయన రన్నింగ్ చేసే విధానాన్ని ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాడు. ఇక్కడ మనకు కీవర్డ్ వచ్చేసి లైక్ అన్నమాట. సో ఇది సిమిలీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్. మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదండి, సిమిలీ అంటూనే టూ డిఫరెంట్ థింగ్స్ని కంపేర్ చేయడం. ఆ కంపారిజన్లో కూడా లైక్ కానీ యాజ్ కానీ ఉంటే కనుక
that is comes under the simile. Thank you.